బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ లో లగచర్ల దాడి కేసు అలజడి సృష్టిస్తోంది. రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో అర్ధరాత్రి ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పలువురు నేతలు, కార్యకర్తలు. నిన్న రాత్రి కేటీఆర్ నివాసానికి ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేటీఆర్, హరీష్ రావు సమావేశమై లగచర్ల ఇష్యూతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం. కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్లకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతల బృందం భావిస్తోంది. కలెక్టర్పై దాడి కేసులో అరెస్టైన వారి కుటుంబాలను పరామర్శిస్తామంటూ వెళ్లనున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? మొత్తానికి లగచర్ల ఆ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4-5 ఊళ్ళకు సంబంధించిన కేసు బీఆర్ఎస్లో అయితే అలజడి సృష్టిస్తోందని చెప్పాలి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? బాబు, ఇప్పటివరకు లగచర్ల ఇష్యూలో మాత్రం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయడం, రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో మాత్రం తాజాగా నిన్న మాత్రం నందినార్లోని కేటీఆర్ నివాసంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సమావేశం అయినట్టు సమాచారం. ఈ సమావేశంలో మాత్రం లగచర్లకు వెళ్లి మాత్రం రైతులకు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా వారిని అరెస్ట్ చేస్తారనే దానిపైన కూడా వాళ్ళ కుటుంబాల వద్దకు బీఆర్ఎస్ వెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ లగచర్ల ఇష్యూలో మాత్రం ఎవరైతే రైతులకు సంబంధించిన కుటుంబాలను అరెస్ట్ చేశారో వారందరినీ కూడా వెంటనే వదిలిపెట్టాలంటూ కూడా ఇప్పటివరకు ఒక బీఆర్ఎస్ మాత్రం డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ న్యాయ విభాగం కూడా వారందరి కోసం పనిచేస్తుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం నిన్న రాత్రి కేటీఆర్ నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వారితో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సమావేశమైనట్టు సమాచారం. సమావేశం తర్వాత మాత్రం ఇప్పటివరకు ఏదైతే నరేందర్ రెడ్డి ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం కేటీఆర్ పేరు కూడా ఇప్పటివరకు ఉన్న ఆ నేపథ్యంలో మాత్రం ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఆ నేతలందరూ కూడా చర్చించినట్టు సమాచారం అందుతుంది. దీని తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేయబోతుంది, లగచర్లకు వెళ్లడంతో పాటు అక్కడ ఫార్మాకు సంబంధించిన దానిపైన కూడా రైతులు ఇప్పటివరకే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దానికి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మద్దతు తెలుపుతుంది అనే దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది రమణ బాబు. ఓకే ప్రవీణ్, ముఖ్యంగా కీలక సూత్రధారి ఈ అల్లర్లకు సంబంధించి బీఆర్ఎస్కి చెందిన సురేష్ అనే పేరు గట్టిగా వినపడింది. అంటే అతను ఎక్కడైనా దొరికాడా? అండ్ అతనే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అనుమానితులు ఉన్నారా? పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? పోలీసులు చెప్తున్న ప్రకారం మాత్రం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో ఎప్పుడూ టచ్ లో ఉండేవాడు. ఆ దాడి అంటే కలెక్టర్ పైన కావచ్చు, అక్కడికి వచ్చిన అధికారుల పైన దాడి జరిగే ముందు కూడా అక్కడ సురేష్ మాత్రం నరేందర్ రెడ్డితో మాట్లాడారు అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటివరకు స్పష్టం చేస్తున్నారు. అంటే ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగడానికి మాత్రం ఒక ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం మాత్రమే దాడులు చేస్తారనే దానిపైన కూడా పోలీసులు వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన మాత్రం ఏ విధంగా అడుగులు అయిపోతుంది, ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకు సురేష్ తో పాటు మరికొంతమంది రైతులు మాత్రం పరారులో ఉన్నట్టు కూడా సమాచారం. సురేష్ అదే మరికొంతమంది ఆ రైతులను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం దీనిపైన ఏ విధంగా విచారణ చేపట్టబోతుంది. ఫార్మా పైన మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని చెప్పేసి కూడా ఇప్పటివరకు తేల్చి చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ రైతులు మాత్రం ఇప్పటివరకు వ్యతిరేకిస్తున్నారు. చాలా గ్రామాల ప్రజలు మాత్రం ఫార్మా వస్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు తెల్లతే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి కూడా చాలా వరకు కూడా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ఇక్కడ ఫార్మాకు మాత్రం మేము ఒప్పుకోమంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తున్న దానిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. No,